విశ్వాసం నీకు ఎందుకు, విశ్వాసం ఏం చేస్తుంది అనేది నీకు అర్థం కాదు. విశ్వాస వీరుడి గురించి రాయడం జరిగింది. ఇక్కడ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసం ఏం చేస్తుందో చెప్తున్నాడు. మనకి ఎందుకు విశ్వాసం కావాలా, అది ఏం చేస్తుందో తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని వాడుకుంటాం. ఇప్పుడు ఫోన్ ఎందుకు వాడుతున్నావు నువ్వు? ఫస్ట్ ఫోన్ ఎందుకు వాడాలో నీకు తెలవాలి. తెలిసేప్పుడు ఫోన్ కొనుక్కుంటాం. ఎందుకు వాడాలో తెలనప్పుడు మనం కొనుక్కునేందుకు వేస్ట్ కదా. అలాగే విశ్వాసం మనకి ఎందుకు అవసరము అనేది నీకు ప్రాముఖ్యం తెలవాలి. ఒక్కొక్కని విశ్వాసము ఒక కార్యం చేసింది. దీంట్లో ఉన్న ప్రత్యేకత అది. ఓకే, ఆ కార్యాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ బైబిల్ చెప్తున్న మాట విశ్వాసం అనున్నది అని రాసి. ఈ విశ్వాసం అనేది ఏం చేస్తుంది ఒక దాన్ని నీ దగ్గర తీసుకొస్తాయి. ఏవి తీసుకొస్తాయి? భూలోక సంబంధమైన వాటిలో పాటు పరలోక సంబంధమైనవి కూడా విశ్వాసం తీసుకొస్తాయి. అంటే ఈ విశ్వాసము ఇక్కడ స్వతంత్రించుకోవడానికి ఉపయోగపడుతుంది, పరలోకంలో ఉన్న వాటిని కూడా స్వతంత్రించుకోవడం ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక రక్తస్రావం గల స్త్రీ ఏం చేసిందంటే తనకి స్వస్థత కావాలి. చాలా చోట్ల తిరిగింది, తను స్వస్థపరచబడాలి. ఇప్పుడు ఏం చేసిందంటే యేసుక్రీస్తు వస్త్రం చెక్కి పట్టుకున్నప్పుడు క్రీస్తు నుంచి ప్రభావము ఆమెలోనికి వెళ్ళినప్పుడు ఆమె స్వస్థత పొంది. అంటే ఇప్పుడు తనకి ఒకవేళ ఆ ఫెయిత్ రాలేదనుకోండి, ఆమె రోగంతో అలాగే ఉంటుంది, ఆమె స్థితి మారకపోతుంది, ఆమె అలాగే చనిపోతుంది. ఎప్పుడైతే ఆమెకు ఫెయిత్ వచ్చిందో, ఎప్పుడైతే ఆమెకు విశ్వాసం వచ్చిందో, ఆ విశ్వాసం ఏం చేసిందంటే యేసుక్రీస్తు నుంచి తనకు కావాల్సింది తీసుకొచ్చింది. సో ఫెయిత్ ఏం చేస్తుందంటే తీసుకొస్తాను. ఇప్పుడు నీకు దేవుడి దగ్గర నుంచి ఏదైనా కావాలనుకోండి, నీకు కావాల్సింది ఏంటంటే ఫెయిత్, విశ్వాసం. విశ్వాసం అయితే దేవుడు నీ పక్షాన్ని కార్యించాలి.